సునీల్ నాయక్ కథ ఒక వ్యక్తి పతనం కథ కాదు. ఇది వికృత రాజకీయ పోలీసు వ్యవస్థను ఎలా వినియోగిస్తుంది, అది చివరికి అధికారులను ఎలా మింగేస్తుంది అనే ఒక హెచ్చరిక. అధికారం తాత్కాలికం, కానీ చట్టం శాశ్వతం. ఈ నిజాన్ని మరిచిన ప్రతిసారి రాజ్యహింసకు, అరెస్టులకు, చరిత్రలో చెడ్డ స్టోరీలకు తలుపులు తెరుచుకుంటూనే ఉంటాయి. రాజకీయ ఒత్తిడిలో తప్పులు చేస్తే కెరీర్ ఎలా కూలిపోతుందో అనే ఈ కేసు చెబుతున్న పాఠాలు యువ అధికారుల్లో చాలామంది ఒక నమ్మకంతో సర్వీస్లోకి వస్తారు. పని చేస్తే గుర్తింపు వస్తుంది, కష్టపడితే వ్యవస్థ నిలబెడుతుంది. అది నిజమే, కానీ మరో నిజం కూడా ఉంది. ఒక తప్పుడు నిర్ణయం, సార్, ఒక్క క్షణం, ఆ ఒక్క ఫోన్ ఆర్డర్ అధికారుల జీవితాన్ని, కేసులు, కోర్టు మెట్ల మీదకు, కొన్నిసార్లు జైలు గేటు దాకా తీసుకెళ్తుంది. రాజకీయాలు అధికారులను ఉపయోగించుకొని వదిలేస్తాయి, చట్టం మాత్రం ఆ అధికారం వాడిని పట్టుకుంటుంది. యువ అధికారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పాలనా సైకాలజీ, లీగల్ రిస్క్, నైతిక సరిహద్దులు పాటించకుండా ఉండేవారిని మాత్రమే వికృత రాజకీయం ఎంచుకుంటుంది. డిప్యుటేషన్, స్పెషల్ పోస్టింగ్, కీలక బాధ్యతలు ఊరికే అప్పచెప్పరు. ఎవరు ప్రశ్నలు అడగరో, ఎవరు రాజకీయ ఆదేశాల అమలులో దూకుడు చూపిస్తారో, ఈ ఎంపిక మొదలైన క్షణమే అధికారులకు ప్రమాదం కూడా మొదలవుతుంది.